slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ల పదవుల భర్తీకి సంబంధించి కసరత్తును ముమ్మరం చేశారు. పార్టీ కోసం అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. మరోవైపు కూటమిలో భాగంగా జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ వాళ్లకు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలపు మహానంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక వినతి పత్రాన్ని అందజేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. గుడ్ పాలిటిక్స్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ అని చంద్రబాబు గారు నిరూపిస్తున్నారని, గత కొన్ని దశాబ్దాలుగా అందరూ చూస్తున్నదేనని పేర్కొన్నారు. గుడ్ గవర్నెన్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్ అని చంద్రబాబు గారు నిరూపిస్తున్నారని కూడా చెప్పారు. చంద్రబాబు గారి అడుగుజాడల్లో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న విషయాన్ని మరియు పార్టీ కూడా మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పలువురు అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల్లో చురుకుగా పాల్గొని కృషి చేసిన విషయాన్ని కూడా ఉదహరించారు. పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి వాడ తిరిగి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశానని కూడా ఆయన వివరించారు. రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించేందుకు గాను తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కార్పొరేషన్ పదవి ఏదైనా ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మరియు పార్టీ పటిష్టత కార్యక్రమాలు చేపట్టడానికి దోహదం అవుతుందని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శ్రీశైలపు మహానంది తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సైతం సానుకూలంగా స్పందించారు. గౌరవనీయులైన జాతీయ అధ్యక్షులు మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారికి నమస్కరించి నా విన్నపం తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీశైలపు విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ శ్రీశైలపు మహానంది. నా భర్త శ్రీశైలపు మహానంది తెలుగుదేశం అంటే చాలా పంచ ప్రాణాలు. ఆయనకి తెలుగుదేశం మీద ఉన్న అభిమానంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా తెలుగుదేశం గెలుపు కోసం అహర్నిశలు ఎంతో కృషి చేశారు. నన్ను పిల్లల్ని కూడా పట్టించుకోకుండా, ఇంట్లో కూడా పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రచారం కోసం 13 జిల్లాల్లోని కూడా ఆయన ఎంతో కృషి చేసి తెలుగుదేశం గెలుపు కోసం అహర్నిశలు తన జీవితాన్ని అంకితం చేశారు తెలుగుదేశం కోసం. ఈరోజు ఆయనకి తెలుగుదేశంలో గుర్తింపు లేదు. పార్టీ మారి వచ్చిన వాళ్ళందరినీ గౌరవిస్తున్నారు, వాళ్ళకి తగిన పదవులు ఇస్తున్నారు, సత్కరిస్తున్నారు. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారికి నమస్కరించి విన్నవించుకుంటున్నాను. సార్, మమ్మల్ని గుర్తించండి. ఆయన్ని ఎందుకు మీరు గుర్తించట్లేదు? ఆయన చేసిన తప్పేంటి నాకు అర్థం అవట్లేదు. ఈ రోజున ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా తెలుగుదేశమే ప్రాణంగా చేసుకొని ఒక తపస్సు చేసినట్టు అతను ఉన్నారు. ఎంతోమందికి మీరు పిలిచి గౌరవిస్తున్నారు, పదవిస్తున్నారు. ఈరోజు మన తెలుగుదేశం అఖండ విజయం సాధించింది. ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఆయన్ని పిలిచి మాట్లాడలేదు. ఎవరైనా కార్యకర్త తనున్న నియోజకవర్గంలో కృషి చేస్తారు, అక్కడున్న నాయకుల్ని గెలిపించుకుంటారు. కానీ మహానంది గారు ఒక పసుపు సైనికుల్లాగా పోరాడి 13 జిల్లాల్లో కూడా తెలుగుదేశం గెలుపు కోసం ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడ, ఎక్కడ సమావేశాలు అయితే అక్కడ, మన పంచాయతీ ఎలక్షన్లో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పంచాయతీ ఎలక్షన్లో అతను ప్రచారం చేసి 4-5 గ్రామాల్లో తన విజయం సాధించేటట్టు ఎంతో కృషి చేశారు. మరి ఎందుకు మీరు అతన్ని గుర్తించట్లేదు? అతనికి పార్టీ అంటే అభిమానం. ఎంతమంది పార్టీ మారమని చెప్పినా సరే ఏ రోజు కూడా తను ఒప్పుకోలేదు. నేను పసుపు సైనికుడిని, నా ఒంట్లో పసుపు రక్తమే ఉంది, నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రాణం, లోకేష్ బాబు అంటే ప్రాణం అని అందరితో అదే మాట చెప్తారు. ఎందుకు సార్ మమ్మల్ని గుర్తించట్లేదు? అన్న లోకేష్ అన్న, మేమందరం మహానంది గారు, నేను, పిల్లలు మిమ్మల్ని కలడానికి వచ్చాము. ఆ రోజు మీరు మమ్మల్ని ఎంతో అభిమానించి మాతో ప్రేమగా మాట్లాడారు. అమ్మ, మహానంది గారు చేసిన ప్రతి కార్యక్రమం నాకు తెలుసు. తెలుగుదేశంలో అతను ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. నేను మన పార్టీ అధికారంలోకి రాగానే నేను మిమ్మల్ని గుర్తిస్తాను, నేనున్నాను మీకు, నేను పిలిచి మిమ్మల్ని మాట్లాడతానని నాకు మాట ఇచ్చారు. ఏదన్నా అఖండ విజయం సాధించింది. మేము ఎంతో ఆనందంతో ఉన్నాం. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. మా గురించి మా ఫైల్ అంతా కూడా మీ ఆఫీస్కి పంపించాం. ప్రతి నాయకుల దగ్గర మా ఫైల్ ఉన్నది. ఎవ్వరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకన్నా కారణం నాకు తెలియాలి. అదైనా నాకు చెప్పండి. పిల్లలు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా జీవితాలకు ఒక రక్షణగా ఉంటారు, మమ్మల్ని తెలుగుదేశంలో గుర్తిస్తారని ఎంతో నమ్మకంతో కళ్ళల్లో కోటి కాంతులు వెలుగుతూ ఎదురు చూస్తున్నాం. మా వల్ల ఏమైనా తప్పు ఉంటే అది చెప్పండి, మమ్మల్ని పిలిపించి మాట్లాడండి. మేము చేసిన తప్పేంటి, మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించట్లేదు?
కార్యకర్తలందరికీ కూడా నా విన్నపం, ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. మీరందరూ మాకు సపోర్ట్గా నిలబడాలి. శ్రీశైలపు మహానంది గారి గురించి మీ అందరికీ తెలుసు. మన తెలుగుదేశం కార్యకర్తల్లో ఎవ్వరికీ స్వార్థం లేదు. మీరందరూ సపోర్ట్ చేసి ఆయనకి ఏదైనా ఒక గుర్తింపు కలిగేటట్టు చెయ్యండి. కార్యకర్తలకే సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఒక కార్యకర్తను గుర్తించినా సరే అందరు కార్యకర్తలు కూడా అందరూ గెలిచినట్టుగా విజయం సాధించినట్టు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. కార్యకర్తలు అంటే నాకు అంత నమ్మకం. అన్న, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారములు. అందరూ మాకు సపోర్ట్గా నిలబడండి. ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు, మాట్లాడట్లేదు? ఒకవేళ సార్ని కలాలని వెళ్తే గనక ఏదో సామెత చెప్తారు కదా, దేవుడు వరవిచ్చినా సరే పూజారి వరం ఇవ్వరు. అలా ఉందన్న మా పరిస్థితి. ఎలా తిరగాలి? ఈ పిల్లల్ని తీసుకొని ఎన్నిసార్లు ఆఫీసులు అంటే తిరగాలి, ఎన్నిసార్లు సార్ మాట్లాడతారని ఎదురు చూడాలి. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ అతను ఎంత కృషి చేస్తున్నారో మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ బాబు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, నాయకులందరికీ, మన స్పీకర్ గారికి, మన అనితమ్మ గారికి, అన్ని జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యే గారులు అందరినీ అడగండి శ్రీశైలపు మహానంది గారి గురించి. అతను చేసిన తప్పేంటి అంటే తెలుగుదేశం కోసం అంత ప్రాణం పెట్టి తిరగడమే తప్ప, తను ఉన్న దగ్గరే కాకుండా 13 జిల్లాల్లో కష్టపడడం అతను చేసిన తప్ప. చిన్న పిల్లల్లో వదిలేసి ఒక తపస్సు చేసిన యోగిలాగా తెలుగుదేశం అంటే అంత ప్రాణంతో తిరిగాడు కదా. ఆయన చేసిన తప్పేంటో నాకు చెప్పాలి. కార్యకర్తలు అందరూ మాకు అండగా నిలబడాలి. నా అన్నదమ్ములై నన్ను ఆదుకోవాలి. నేను ఎదురు చూసి మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. మాకేమీ పెద్దగా గుర్తింపు అక్కర్లేదు, పెద్ద అధికారాలు మాకు అక్కర్లేదు, ఏమీ వద్దు. పార్టీలో ఒక అధికారం, ఒక గౌరవం. పార్టీ మారొచ్చిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు గౌరవిస్తున్నారు కదా, మహానంది గారిని మీరు ఎందుకు పిలట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే మేము చేసిన తప్పేంటో మాకు తెలియాలి సార్. చెప్పండి, పబ్లిక్లోని ఏంటమ్మా అని అడగండి మేము చేసిన తప్పేంటో. పార్టీ మారకపోవడం మేము తప్ప, పార్టీ గురించి పంచి ప్రాణాలు పెట్టి అతను మమ్మల్ని మర్చిపోయి కూడా అతని జీవితాన్ని తపస్సులాగా చేసి 13 జిల్లాల్లో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టీ విజయం కోసం అతను చేసిన కృషి తప్ప ఏం తప్పో మీరు చెప్పండి. మేము అందుకు శిరస మీరు ఇచ్చిన ఆజ్ఞని మేము వహిస్తాం. మీరు ఏం చెప్పినా వింటాం. కానీ మమ్మల్ని ఒక్కసారి పిలిపించండి, మాట్లాడండి, మాకు సపోర్ట్గా ఉండండి, నా పిల్లలకి నాకు రక్షగా ఉండండి, మాకు తెలుగుదేశంలో ఒక గుర్తింపునివ్వండి. అన్న లోకేష్ అన్న, మాకు తెలుగుదేశంలో ఒక గుర్తింపు కావాలి. మీరే నాకు మాట ఇచ్చారు, మీరు మాట నిలుపుకుంటారని. మమ్మల్ని మహానంది గారిని గౌరవించి, మహానంది గారిని పిలిచి, మీరు అతనికి ఒక పదవి ఇప్పించి, పిల్లలకి రక్షణ కలిగించి, మా భవిష్యత్తుకు ఒక రక్షణ ఇస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు.